ఇంటర్నెట్ లో డేటాని ప్యాకెట్స్ లాగా డివైడ్ చేసేసి అండ్ సెక్యూర్ గా ఒక ఆర్డర్ లో అవి డెస్టినేషన్ కి రీచ్ అయ్యే విధంగా చూసుకుంటుంది అనమాట. వెల్కమ్ బ్యాక్ టు 100 Days of Cyber Shorts డే 15. ఈ వీడియోలో వచ్చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి HTTPS హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అనమాట. ఈ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ ని విజిట్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ ని సర్వర్ లో నుంచి లోడ్ చేస్తుంది అనమాట మనకి. అండ్ అలాగే సెకండ్ ప్రోటోకాల్ చూసుకున్నట్టయితే FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఇది ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్సాప్ లో నేను ఎవరికైనా ఫైల్ ని పంపించాను అనుకోండి, సో ఆ ఫైల్ ని నా దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి పంపిస్తుంటది అనమాట. సో అలా హెల్ప్ చేస్తుంటది. అండ్ థర్డ్ ప్రోటోకాల్ చూసుకున్నట్టయితే SMTP సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే మెయిల్స్ ని పాస్ చేస్తుంది. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి ఒక మెయిల్ చేశాను అనుకోండి, ఆ మెయిల్ ని నా దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూసుకుంటది అనమాట. అండ్ అలాగే ఇంకొక ప్రోటోకాల్ గురించి మాట్లాడుకున్నట్టయితే TCP/IP ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనమాట. ఇదేం చేస్తుందంటే ఇంటర్నెట్ లో డేటాని ప్యాకెట్స్ లాగా డివైడ్ చేసేసి అండ్ సెక్యూర్ గా ఒక ఆర్డర్ లో అవి డెస్టినేషన్ కి రీచ్ అయ్యే విధంగా చూసుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోటోకాల్ గురించి చూసుకున్నట్టయితే POP3 అండ్ IMAP. సో ఇవి వచ్చేసి మనకి 2 డిఫరెంట్ ప్రోటోకాల్స్. ఇందులో మనకి POP3 ఏం చేస్తుంది అంటే మెయిల్స్ ని లోకల్ డివైస్ లోకి డౌన్లోడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ IMAP ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే మెయిల్ ని సర్వర్ లో స్టోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇలా మనకి ఒక్కొక్క పోర్ట్ కి ప్రోటోకాల్ కి ఒక పర్పస్ అనేది ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇంకా కొన్ని ప్రోటోకాల్స్ గురించి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే పెట్టాను అనమాట. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్.